నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం, అన్ని స్థానాలను కైవసం చేసుకుంటాం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పద్నాలుగున చెలో శ్రీశైలం పిలుపు విరమించిన హిందూ సంఘాలు. పాతాళ గంగలో నిర్మించిన దుర్గను తొలగించిన ప్రభుత్వం. ఘనంగా కొండవీటి ఉత్సవాలు. ప్రత్యేక ఆకర్షణగా కేరళ డప్పు వాయిద్యాలు. కొండా సురేఖ కుమార్తె సుష్మిత రాసిన రుద్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్. శివ పురాణంలోని విశేషాలను పుస్తకంలో పొందుపరిచిన రచయిత. ఇక డీటెయిల్ చూస్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు గడ్డపై మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతోందని ప్రజలు విశ్వసిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డు కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలుపుంచుకొని చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ప్రజలందరూ కూడా ఈసారి నిర్ణయించుకున్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి ఓటేద్దామని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. తప్పకుండా తొర్రూరు గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం ఈసారి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ప్రజల్లో నుంచి వస్తున్న స్పందన అట్లా ఉంది. వాళ్ళు చేసింది తక్కువ, చెప్పుకుంది ఎక్కువ. అది ప్రజలందరూ కూడా గమనించే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా సాగనంపిండ్రు వాళ్ళని. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడైతే మొత్తంలో వచ్చింది 2-0. ఈసారి మళ్ళా డిపాజిట్లు కూడా రాకుండా చేద్దామని ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. మా 16 మంది కౌన్సిలర్లు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి పెట్టడం జరిగింది. అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఇంకా మంచి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఎలా అయితే ఉండాలో అట్లాంటి వాళ్ళని చూసి పెట్టినాము. మరి వాళ్ళందరూ కూడా అందరు తిరుగుతున్నారు, చేస్తున్నారు. అన్ని సమస్యలు కూడా నోట్ చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చినామో అవన్నీ కూడా తప్పకుండా చేపిస్తాము. ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని చేతి గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. శ్రీశైలం పాతాళ గంగలో అక్రమంగా నిర్మిస్తున్న దర్గాను తొలగించాలని ఫిబ్రవరి 14న చెలో శ్రీశైలం పిలుపును నిష్క్రమిస్తున్నట్లు పలు హిందూ సంఘాలు స్పష్టం చేశాయి. హైదరాబాద్ సైదర్గూడలో పలు ధార్మిక హిందూ సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, శ్రీశైలం పాతాళ గంగలో అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ సంఘాలు ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఆ దర్గాను తొలగించిందని, తాము ఇచ్చిన చెలో శ్రీశైలం పిలుపును నిష్క్రమిస్తున్నామని తెలియజేశారు. హిందువులు, శివ సాధువులు అందరూ ఐక్యమత్యతతో పోరాటంతో ఈ దర్గాను తొలగించాలని, ఈ విజయం అన్ని హిందూ సంఘాలదని తెలిపారు. హిందువులందరూ ఏకమై హిందూ ఆలయాలను పరిరక్షించాలని, అక్రమార్కులపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా ఇలా మధ్యలో తీసేనా యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నమస్కారం. పవిత్రమైన శైవ క్షేత్రము, పుణ్యక్షేత్రము, తీర్థక్షేత్రమైన శ్రీశైలంలో మనందరం కూడా ఈరోజు జాతీయ సాధు పరిషత్ నుంచి స్వామీజీ మరి న్యూస్ ఛానల్లో కావచ్చు ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకి
తావుతీసింది. ఈ చర్చ యొక్క ఫలితం వాటన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు హిందూ సమాజం పెద్ద ఎత్తున గొంతు ఇప్పడము, దాని పర్యవసానంగా యొక్క గొప్ప విజయం కింద మేము భావిస్తున్నాము. అయితే ఈ అంశాన్ని ఏదైతే స్వామీజీ మరి సాధు సంతులు శివస్వామి మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ సాధు పరిషత్ అలాగే జాతీయ సాధు సంతు మండలి సనాతన ధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏదైతే శ్రీశైలంలోని పాతాళ గంగలో వెలిసినటువంటి అక్రమ దర్గా నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలని ఏదైతే చలో శ్రీశైలం February 14 అనేటువంటి నినాదంతో స్పందించినటువంటి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా మాధ్యమంగా కానీ హిందూ బంధువులు అలాగే ఎన్నో సంస్థలు శ్రీమద్ విరాట్ విశ్వవేద శక్తి అనేటువంటి సంస్థ యొక్క అలాంటి ఎన్నో సంస్థల యొక్క కృషితో ఈరోజు కదిలి వచ్చి దిగి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. ఇది యావత్ తెలుగు రాష్ట్రాల్లోని అశేషమైనటువంటి హిందూ బంధువుల యొక్క ఘన విజయంగా నేను తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి యొక్క కృషి. హిందూ బంధువులారా, రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి. విలువైనటువంటి దేవాలయాల భూములను, లక్షల ఎకరాల భూములను, కొన్ని అందులో నుంచి వేల ఎకరాల భూములని కబ్జా చేస్తున్నారు అన్యమతస్తులు. అలాగే ప్రభుత్వం కూడా వాటిని కబ్జా చేస్తున్నది, ఎన్నో సంస్థలకు అమ్ముకుంటుంది. మరి ఒక్క ఎకర భూమైనా వేలాది హిందూ దేవాలయాల భూములను కబ్జా చేస్తున్నటువంటి, కొనుగోలు చేసి అమ్ముతున్నటువంటి ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వమైనా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఒక్క ఎకరం భూమైనా తీసుకోగలుగుతుందా? లేదు. ఇది మీ యొక్క ద్వంద్వనీతికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దేవాలయాలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు దేవరి యాంజల్లోని వేల ఎకరాల భూములను కబ్జాకు గురవుతున్నాయి. ఆ దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అన్యమత కట్టడాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి రాబోయే రోజుల్లో హిందువుల ఐక్యతకు అన్యమతస్తుల చేత ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రభుత్వాలు కుట్రపూరితంగా కుట్ర పన్నుతున్నటువంటి సందేశం ఈ విధంగా కనబడుతుంది. ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు, అన్యమత కట్టడాలు వెలుస్తున్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు స్పందించి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్యమత కట్టడాలను వెంటనే తొలగించాలి. అలాగే అన్యమతస్తులు ఎవరైనా దేవాలయాల్లో ఉద్యోగులుగా ఉంటే, దేవాలయాల్లో వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఉంటూ జీవనోపాధి పొందుతుంటే ఖచ్చితంగా తొలగించాల్సిందేనని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హిందూ దేవాలయాలు అంటే హిందువులవే. వేరే మతస్థుల దగ్గర ఎవరైనా వేరే మతానికి సంబంధించినటువంటి వారి యొక్క ప్రార్థనా స్థలాల్లో హిందువులకు ఏదైనా అవకాశం ఇస్తారా? ఇవ్వరు కదా. అట్లాంటప్పుడు మరి హిందువుల యొక్క దేవాలయ పరిసర ప్రాంతాల్లో అన్య మతస్థులకు ఏ విధంగా అవకాశం ఇస్తారు? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. హిందూ దేవాలయాలు హిందువుల సొంతం, అవి సెక్యులర్ ప్రాంతాలు కావు, అవి కేవలం హిందువుల ప్రాంతాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అమ్మవారి దేవాలయాలపైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు వారిపైన వీరు పిచ్చోళ్ళు, మతిస్థిమితం లేరని వారిని ముద్ర వేసి వారిని విడిచిపెడుతున్నారు. వరుసగా ప్రతి నెలకు 2-3 చోట్ల దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దేవాలయాల పరిరక్షణ అటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి దేవాలయాలను రక్షించాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే రాబోయే రోజుల్లో వివిధ హిందూ ధార్మిక సంఘాలు అలాగే స్వామీజీల నేతృత్వంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి దేవాలయాలను అలాగే సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి చలో శ్రీశైలం పిలుపు మేరకు స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ యొక్క సంఘటితమైనటువంటి శక్తి ఇలాగే రాబోయే రోజుల్లో ప్రతి అంశంపైన పోరాడి హిందువులకు సంబంధించిన అంశాలను ఖచ్చితంగా మనం పోరాడాల్సిందేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూ బంధువులారా, మనమందరం ఏకమవుదాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. సనాతన బోర్డు ఏర్పాటు కోసం మనమందరం కృషి చేద్దాం. అంతరించిపోతున్నటువంటి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు
మనమందరం పోరాడదాం. ఖచ్చితంగా సనాతన ఏ విధంగానైతే వక్ఫ్ బోర్డు ఉందో అదే విధంగా సనాతన బోర్డు ఏర్పాటు అయ్యేటంత వరకు మనం హిందువులమందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొండవీటి రెడ్డి రాజుల చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు కొండవీటి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి హెలికాప్టర్లో కొండవీటి ఉత్సవాలను పర్యవేక్షించారు. ఈ ఉత్సవాల్లో కేరళ డప్పు వాయిద్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఉత్సవాలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటు లక్ష్మీ నారసింహానుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు శ్రీనారసింహానుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. దయచేసి మీరు అందరూ కూడా ఎగ్జిబిషన్ లో ఎలా ఆవిర్భవించింది, ఎలా ముందుకు వెళ్ళింది, ఆ గేమ్ దాని యొక్క మీనింగ్ ఏంటి, సారాంశం ఏంటి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. జనగామ జిల్లాలో 2 వానర సేనల మధ్య వార్ జరిగింది. దీన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పాలకుర్తి మండలం వాల్మీడి ఒకే చోట ఎదురుపడిన వందల కోతులు ఒక గ్రూపుపై మరొక గ్రూపు భీకరంగా దాడులు చేసుకున్నాయి. పరస్పరం ఒకదానికొకటి కోతులు దాడులు చేసుకోవడంతో స్థానికులు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక స్థానికులు కోతుల స్థైర్య విహారం నుంచి తమకు రక్షించాలని అధికారులను కోరుతున్నారు. రాష్ట్రంలో 100 ప్రముఖ పర్యాటక బీచ్లలో పాకాల బీచ్ ఒకటిగా అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు పాకాల బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న
బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఆదివారం ఉదయం మంత్రి శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజబాబు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి ఏవీని విడుదల చేశారు. అనంతరం బీచ్లో పారిశుద్ధ్య పనుల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. కాబట్టి పేరెంట్స్ కూడా తీసుకొచ్చి చక్కగా మీరు ఎంజాయ్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ బీచ్, ప్రకాశం జిల్లా బీచ్. రేపు పొద్దున ఇక్కడ నుంచి ఇందాక నేను కర్నూలు నుంచి రేపు డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు. అదే మీరు ఎక్కడ చదువుకున్నారు? ప్రకాశం చదువుకున్నారు. మీ ఊర్లో బీచ్ ఉందా? ఎస్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ బీచ్ అని రేపు పొద్దున మీరు అందరూ చెప్పాలి. సో అటువంటి పరిస్థితి మనకి ఈరోజు కల్పించబోతున్నాము. సో ఇక్కడ రెగ్యులర్గా వచ్చేలాగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాము. సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేస్తాము, లైటింగ్ ఏర్పాటు చేస్తాము, తర్వాత రూట్ మ్యాప్ అంతా కూడా అక్కడ రోడ్డు కూడా మీకు మంచిగా నీట్గా తయారు చేస్తాము. యూ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. ఇట్ ఈస్ కాల్ టు ఆల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడా కాల్ ఇది. ఇట్ ఈస్ అవర్ బీచ్ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రైడ్. ఓకే, లెట్ us ఎంజాయ్ ద బీచ్. 14 and 15 కూడా మనం చేద్దాం. ఈ నెల 14-15 తేదీలు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత రాసిన రుద్ర అనే పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. శివపురాణంలోని విశేషాలు ఆమె ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా చిరంజీవి సుష్మితకు అభినందనలు తెలిపారు. ఇలాంటి మరెన్నో పుస్తకాలు రాయాలని సూచించారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు కుమార్తె కొండా సుష్మిత రచయితగా మారారు. ఆమె రుద్ర అనే పుస్తకాన్ని రచించారు. యువతను లక్ష్యంగా చేసుకుని శివపురాణంలోని విశేషాలను వారికి సులభంగా తెలియజేయాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ విషయాన్ని మంత్రి కొండా సురేఖ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం, అన్ని స్థానాలను కైవసం చేసుకుంటాం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పద్నాలుగున చెలో శ్రీశైలం పిలుపు విరమించిన హిందూ సంఘాలు. పాతాళ గంగలో నిర్మించిన దుర్గను తొలగించిన ప్రభుత్వం. ఘనంగా కొండవీటి ఉత్సవాలు, ప్రత్యేక ఆకర్షణగా కేరళ డప్పు వాయిద్యాలు. కొండా సురేఖ కుమార్తె సుష్మిత రాసిన రుద్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్. శివపురాణంలోని విశేషాలను పుస్తకంలో పొందుపరిచిన రచయిత.